77వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరడం, హెలికాప్టర్ కనిపించడం లేదని బయటికి రావడం, ఆ క్షణంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ప్రార్థనలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి రావాలి, మరలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు ఒక గొప్ప నాయకుడిని త్వరగా తీసుకెళ్లిపోవడం జరిగింది. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజే హైదరాబాద్లో వినాయక నిమజ్జనం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం చేస్తారు, మీ అందరికి కూడా తెలుసు. ఆ నిమజ్జనం రోజు వినాయకుని విగ్రహంతో పాటు ప్రతి వెహికల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకున్నారు. అంత గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజల మనిషి. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం, కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు అడుగు పెట్టాలనంటే లక్షలు కట్టాలి. ఇదంతా గమనించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, ఇది చాలా గొప్ప పథకం. చాలామంది పేద విద్యార్థులను ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే శాంక్షన్స్ అయినాయి, ఆయన హయాంలోనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిందనంటే కృష్ణపట్నం పోర్టు కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనకు వచ్చాయి. చాలా పథకాలు రాజశేఖర రెడ్డి గారు 104 కానీ, 108 కానీ, పావలా వడ్డీ కానీ, అన్ని రైతులకు రుణమాఫీ కానీ అన్ని పథకాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటుంటారు భగవంతుడు కూడా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు, చెడ్డవాళ్ళు మాత్రం భూమి మీద ఉంటారు అని. చాలా గొప్ప నాయకుడు. ఆ నాయకుడు పోతూ పోతూ ఒక కోహినూరు వజ్రాన్ని మనకి ఇచ్చిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళ నాన్న ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగిస్తూ పెద్ద ఎత్తున పేదలకు 33 పథకాలు పెట్టి 3 లక్షల కోట్లు పేదలకు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, ఆశయాలు కొనసాగిస్తూ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దురదృష్టం ఏంటంటే ఈవీఎంలతో మనం ఓడిపోయినాం. ఈవీఎంలతో మనల్ని ఓడించారు, మోసం చేసి ఓడించారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించాలి. అటు రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాం, ఇటు ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి పోయింది. ఏం పర్వాలేదు, రాజశేఖర రెడ్డి గారు పైనుంచి చూస్తున్నారు. ఆయన ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను. మాల వేసి మరి కేక్ కట్ చేసి పండగ వాతావరణంలో ఈ యొక్క జన్మదిన వేడుకలను అమరాలంటే విధంగా సంబరాలు చేసుకుంటూ ఒక రాజుపాలెం అనేది కాకుండా ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో చేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రం, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక మహానేత, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క కలిసిన రాష్ట్రంలో మరి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని ఈ దేశ ప్రజలకైతే రాష్ట్రపతి చూపించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టినటువంటి ఎన్నో పథకాలు
ఇప్పటికీ జనాల్లో, మనుషుల్లో, గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయినాయి. మనిషి మనలో లేడు కానీ ఆయన పెట్టినటువంటి ప్రతి పథకం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం, ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఈ జిల్లాకి ఎన్నో చేసినాడు ఆయన ఉన్నటువంటి టైంలో. ఇప్పుడు సార్ చెప్పినట్టు పోర్ట్ అయితేనేమి, మరి మ్యాన్కూర్ సెజ్ అయితేనేమి, అపాచీ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ సెజ్ కూడా ఆయన బతికుండగానే కానీ ఇక్కడికి వచ్చి చేసినటువంటి కార్యక్రమాలు, సంఘం, నెల్లూరు బ్యారేజ్ అయితేనేమి, పొదిరెడ్డిపాడు రెగ్యులేషన్ నుంచి ఈరోజు మనకు ఈ పెనాల్ డెల్టాకి అయితేనేమి, అదేవిధంగా సోమశల ప్రాజెక్టుకి కండ్లేరు ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయంటే ఆయన పెట్టినటువంటి పుణ్యమే. ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసినాడు. మరి ఎన్ని రోజులు బతికామని కాదు, బతికిన నాళ్ళలో ఏ విధంగా బతికామనేది, ఎన్ని రోజులు పరిపాలించిన ఏ విధంగా పరిపాలించి ప్రజలను ఆదుకున్నాం, ఎన్ని పథకాల ద్వారా ప్రజలకి చేరువయ్యాం, తద్వారా ప్రజల మనసులో ఇప్పుడు కూడా చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు ప్రజలు మరి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, మరి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తీసుకొచ్చి తన తండ్రి గారు పెట్టిన పథకాలు కొనసాగాల, మరి పేదలు కూడా గౌరవప్రదంగా తలెత్తుకొని బతకాలనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకట్టంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు కూడా పోవని ఉద్దేశంతో మరి వాళ్ళ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని కేవలం రాజశేఖర మరణంతోనే ఈ యొక్క రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోయింది. ఆంధ్ర రాష్ట్రం అనాది రాష్ట్రంగా ఏర్పడ్డదానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాలకులు ఏ విధంగా చేస్తున్నారో. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఈ రాష్ట్రం ఎప్పుడు అప్పుల ఊబిల్లో లేదు. సంక్షేమం, అభివృద్ధితో కళకళలాడుతున్నటువంటి రాజ్యం ప్రజారంజక పరిపాలన చేసి ప్రజలను ఆదుకునే విధంగా ఈ రోజు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పండుగలు చేస్తున్నారంటే ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థుల్ని మంచి చదువులు చదివించి ఈ రోజు పక్క దేశాల్లో కూడా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. పక్క దేశంలో కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం మేము ఈ విధంగా పక్క దేశాల్లో మేము బ్రహ్మాండంగా చదువుకొని ఈ పిహెచ్డి ఎంఎస్ వల్ల మళ్ళీ చదువుకొని ఇంత బాగున్నామని. సో అంతవల్ల ఆయన ఎక్కడున్నా సరే ఆయన దీవెనలో ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండాలి, భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి. రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలించే విధంగా ఇటు ప్రజలు, ఇటు వాళ్ళ తండ్రి గారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మరి ఈరోజు ఈ రాజపాలెం సెంటర్లో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ మండలం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పాత్రికేయ సోదరులకు, పెద్దలకు, ఇక్కడికి ఉన్నటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే సోదరుడు చలపతిరావు గారి సారథ్యంలో ఈ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు, ఆనాడు రామారావు పార్టీ పెట్టి పేదలకు కూడు గూడ గుడ్డ అనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు రామారావు గారు. రాజశేఖర రెడ్డి గారు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి కార్పొరేట్ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీగా అయితే ఏమి, ఎక్కడ ఇబ్బంది వచ్చినా 108 అనే అంబులెన్స్ని తయారు చేసి ప్రవేశపెట్టాలని ఆలోచన చేసే గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి కార్పొరేట్ కళాశాలలో ఇంజనీరింగ్, డాక్టరేట్ చదివించి వాళ్ళని ఈరోజు ఈ ప్రపంచంలోనే అనేక దేశాల్లో మన బడుగు బలహీన వర్గాల సోదరులు చదువుకొని ఉద్యోగవంతులు చేయారంటే దానికి కారణం ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అదే పేద బడుగు బలహీన వర్గాల కోసం నాడు నేడు కార్యక్రమం పెట్టి పాఠశాల విద్యలోనే బేసిక్ స్టడీస్నే ఇంప్రూవ్ చేయాలని గొప్ప ఆలోచన చేసిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.